తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో సంచలనం సృష్టించిన వృద్ధురాలిపై అత్యాచారం, హత్యాయత్నం కేసును పోలీసులు ఛేదించారు. ఈ కేసులో అమలాపురానికి చెందిన బొక్కారాసు, పాలకొల్లుకు చెందిన మీసాల మావుళ్లు, రాజమండ్రికి చెందిన గుజ్జల రామకృష్ణను అరెస్టు చేసి 4 లక్షల రూపాయల విలువ వస్తువులను స్వాధీనం చేసుకున్నట్టు ఎస్పీ అద్నాన్ నయీం అస్మి తెలిపారు. గత నెల 29న పాలకొల్లులోని బొండాడవారి వీధిలో నివాసముంటున్న వృద్ధురాలిపై అత్యాచారం జరిపి హత్యాయత్నం చేసి ఒంటిపై నగలు దోచుకెళ్లిన నిందితులను గుర్తించి అరెస్టు చేసినట్టు తెలిపారు. పోలీసులు 3 బృందాలుగా ఏర్పడి గాలించి నిందితులను పట్టుకున్నట్టు ఎస్పీ తెలిపారు. ప్రధాన నిందితుడు రాజుపై రాష్ట్ర వ్యాప్తంగా 30 కేసులు, మరో నిందితుడు రామకృష్ణపై 15 కేసులు ఉన్నాయని ఎస్పీ తెలిపారు. వీరిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచినట్టు ఎస్పీ అస్మి తెలిపారు. తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు తీవ్ర గాయాలతో రాజమండ్రిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నట్టు తెలిపారు. अंडर सेक्शन कोत्ता BNS एक्ट प्रकार 23 प्रकार 331 सब क्लास 7, 309 सब क्लास 6, 64 सब क्लास 1 దీంట్లో మీరు అందరికీ తెలిసింది ఇక్కడ పాల్కొల్ టౌన్లో ఈ దుర్ఘటన జరిగింది. ఈ రోజులో అరౌండ్ 2:15 PM కి ఒక ముసలోడు అమ్మాయి షీ వాజ్ సిట్టింగ్ ఒక ప్యారలైజ్ కండిషన్లో ఆల్రెడీ ఉంటారు. అక్కడ ఇంట్లో వెళ్ళి ఈ ఇద్దరు మంచి దొంగతనం జరిగింది. ఆ రోజు దొంగతనంతో పాటు దే హ్యావ్ assaulted the lady physically as well as one of them has committed a sexual assault also. దీని ప్రకారం చట్ట ప్రకారం స్ట్రాంగెస్ట్ సెక్షన్ స్ట్రింజెంట్ సెక్షన్ కేసు కట్టడం జరిగింది. అప్పటి నుంచి ఇద్దరు పారిపోయింది ఇక్కడి నుంచి. సో మన అడిషనల్ ఎస్పీ అడ్మిన్ గారు భీమరావు దగ్గర సిఏ గారు మంగదేవి all of them have put lot of efforts in last 3-4 days. 10 team formation చేసి we have ensured that both accused along with their third accomplice ante receiver, all the 3 have been arrested today and we'll send them for remand. In possession lo we have received 4 bangles, 2 shirts, 2 chains, 1 gold stud, oka cell phone, amount 15,000. In paina A1 paina already 30 cases unnayi including conviction for murder case previously. Notorious chala notorious criminal laga untaru. So we will ensure dozier షీట్ ఆయన పైన ఇప్పటి నుంచి ఉంటాను ఇక్కడ పాలకొల్లి అండ్ ఇట్ హ్యాస్ బీన్ ఇన్ఫార్మ్ టు అదర్ ప్లేసెస్ ఆల్సో. A2 పైన 2 కేసెస్ ఉన్నాయి, A3 పైన 15 కేసెస్ ఉన్నాయి. సో ఒక వాటర్ టైట్ కేస్ లాగా స్పీడీ ట్రయల్లో పెట్టి ఇన్ 1 month విల్ ట్రై టు గెట్ ఆల్ ద 3 అక్యూజ్డ్ కన్విక్టెడ్. ఈ దుర్ఘటన కూడా అక్కడ కూడా కెమెరా ఉన్నాయి. కెమెరా ఉంటే కాబట్టి ఇది జరిగిన ఇట్ ఈస్ అ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్. మనిషి ఉంటారు సో మెనీ కేసెస్ బికాజ్ ఇది పాలకొల్లో ఫస్ట్ టైం జరిగినాయి. ముందు GRP విజయవాడ అమలాపురం వేరియస్ ప్లేస్లో జరిగినాయి. ఇది ఫస్ట్ టైం ఇక్కడ జరిగింది. సో కూడా కాంప్రిహెన్సివ్ లాగా అట్లాగే క్రిమినల్ మన ఏరియాలో వచ్చేస్తే ఇమీడియట్లీ మనకి ఎట్లా ఇన్ఫర్మేషన్ వస్తుంది వీఆర్ లుకింగ్ ఇన్ టు ఇట్ అండ్ పాత క్రిమినల్స్ కూడా ఎక్స్ట్రా నిఘా పట్టడం జరిగింది. బస్సు ఢీకొని వృద్ధుడు మృతి చెందిన ఘటన ఉప్పల్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. తెలంగాణ రాష్ట్రం గద్వాల్ జిల్లాకు చెందిన కుర్వ రాములు ఉప్పల్ కళ్యాణపూరిలో నివాసముంటున్నాడు. ఇతనికి 2 కుమారులు, 4 కుమార్తెలు. తన సొంత ఊరు నుంచి రైల్లో కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్నారు. అక్కడి నుంచి బస్సులో ఉప్పల్ రింగ్ రోడ్డుకు చేరుకుని రోడ్డు దాటుతుండగా బస్ ఢీకొట్టింది. తీవ్ర గాయాలవడంతో స్థానికులు అంబులెన్స్ సహాయంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ వృద్ధుడు మృతి చెందడంతో తన కుమారుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 3 యువకులు ఆర్టీసీ డ్రైవర్ పై దాడి చేసిన సంఘటన హైదరాబాద్ MJ మార్కెట్ కూడలి వద్ద చోటు చేసుకుంది. MJ మార్కెట్ వద్ద బస్సు ద్విచక్ర వాహనం పక్కనే వెళ్లడంతో డ్రైవర్ లక్ష్మణ్తో బైక్ పై వెళ్తున్న 3 యువకులు వాగ్వాదానికి దిగి దాడికి పాల్పడ్డారు. ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్ ఫిర్యాదు మేరకు వారిపై బేగం బజార్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. విద్యతో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని, తాను పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయడం వల్లే రాజకీయాల్లో ప్రవేశించే అవకాశం లభించిందని గూడూరు ఎమ్మెల్యే సునీల్ కుమార్ పేర్కొన్నారు. తిరుపతి జిల్లా గూడూరులోని SKR ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యామిత్ర పథకాన్ని ఎమ్మెల్యే సునీల్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీల్ కుమార్ మాట్లాడుతూ తాను ఈ కళాశాలలో చదువుకున్నానని, ఆనాటి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. విద్యార్థులు చదువుల్లో రాణించాలని విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ జిలానీ బాషా, తెలుగుదేశం పార్టీ నాయకులు చెంచురామయ్య, 2 టౌన్ CI రవికిరణ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సమాజంలో మనకు గౌరవం అయితే లేదని చెప్పి నేను తెలియజేస్తున్నా. చదువుంటే ఎంత స్థాయికైనా ఎదిగేటువంటి పరిస్థితి అని చెప్పి నేను తెలియజేస్తున్నా. జూనియర్లోనే మేము జాయింట్ సైడ్గా పోటీ చేశాం. నేనైతే అప్పుడు 30 ఓడిపోయా. ఎందుకు ఓడిపోయాననేటువంటి పట్టుదలతో మళ్ళీ ఖచ్చితంగా ఏ కాలేజీలో అయితే నేను ఓడిపోయానో ఆ కాలేజీలో గెలవాలనేటువంటి పట్టుదలతోనే ఫైనల్లో ఇక్కడ చైర్మన్గా వేసి గెలిచా. ఇద్దరు పైన ఈ కాలేజీకి లాస్ట్ చైర్మన్ నేను.
లాస్ట్ సెక్రటరీ చెంచురామయ్య. రాష్ట్రం మొత్తం మీద కూడా ఎలక్షన్స్ ఆగిపోయాయి. యూనియన్ ఉంటే బాగుంటుంది, ఎందుకంటే యూనియన్ లేకుండా పోరాటం లేకుండా ఏ పని మనం సాధించలేము. పేద కుటుంబాలు వచ్చిన వాళ్ళు ఆలోచించుకోండి. మన నాన్నలు ఏమి కోటేశ్వర్లు కాదు. మనకి ప్రైవేట్ స్కూల్లో చేరాలంటే లక్షలు డొనేషన్ కట్టాల్సిన పరిస్థితి. మన ఇళ్ళ కాడ వ్యవసాయమో లేకపోతే చిన్న ఉద్యోగం చేసేటువంటి వాళ్ళు మన తల్లిదండ్రులు. వాళ్ళందరూ కూడా ఎంతో నమ్మకంతో మిమ్మల్ని ఈ స్కూల్కి కాలేజీకి పంపించారు. వాళ్ళ నమ్మకాన్ని మనం అమ్ము చేస్తే ఇంకా అంతకన్నా నేరం ఉండదని చెప్పి నేను మీద తెలియజేస్తున్నా. ప్రైవేట్ కళాశాల కన్నా గవర్నమెంట్ కళాశాల అంటే అధ్యాపకులు క్వాలిఫైడ్ టీచర్సు, నాలెడ్జ్ ఉన్న టీచర్సు. ఖచ్చితంగా వాళ్ళు అన్నీ చదువుకొని పాపం ఇక్కడికి వచ్చి మీకు పాఠాలు చెప్తున్నప్పుడు ఖచ్చితంగా మీరు వాటిని విని అర్థం చేసుకొని రేపు ఎగ్జామ్స్ లో అందరూ కూడా 100% ఇక్కడ మీరు పాస్ అయితే మన కాలేజీకి మంచి పేరు. ఒకవేళ ప్రైవేట్ కళాశాలలో ఉన్న వాళ్ళు డాక్టర్లు, ఇంజనీర్లు కావచ్చు, కానీ ఈ విధంగా ఒక లెక్చరరు లేకపోతే ఒక ఐఏఎస్ ఆఫీసరు, అలాగే ఒక గ్రూప్ 1 ఆఫీసరు, ఒక ఎంఆర్ఓ అవ్వాలంటే ఖచ్చితంగా మనకి నాలెడ్జ్ అవసరం. ఓన్లీ బుక్ నాలెడ్జ్ ఉంటే కాదు, బయట నాలెడ్జ్ కూడా మీకు అవసరం. పిల్లకాలం వద్దాగా పుస్తకాలు పెట్టుకొని పుస్తకాలు పురుగుల్లా తిరిగేదానికన్నా బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో కూడా తెలుసుకునే అవసరం ఉందని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నా. అట్లాగే మన సీఏ గారు చెప్పినట్టు ఈరోజు ఈ రాష్ట్రంలో మారక ద్రవ్యాలు ఎక్కువైపోయినాయి. గంజాయి, బంగాకు ఎక్కడ బట్టి అక్కడ ఇతరులు వచ్చి మిమ్మల్ని చెడిపించే ప్రయత్నం. ఎందుకంటే చెడిపోయేదానికి ప్రథమ దశ ఇదే. ఇంటర్మీడియట్లో చెడిపోతాం మనం. డిగ్రీలో కొద్దిగా అవగాహన ఉంటుంది. ఈ వయసులో మనకి అవగాహన ఉండదు. ఈ వయసులో అన్నీ జరుగుతాయి. కాబట్టి ఆ జాగ్రత్తలనే కూడా పోలీస్ డిపార్ట్మెంట్ తెలుసు. కాబట్టి మీ సీఏ గారు, మన సీఏ గారు మీ అందరూ కూడా చెప్పారు. కాబట్టి దయచేసి అవన్నీ కూడా మీరు మనసులో పెట్టుకోమని చెప్పి అందరూ రిక్వెస్ట్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మాదక ద్రవ్యాల వినియోగంతో సమాజం చిన్నాభిన్నం. లీగల్ సెల్ ఆధ్వర్యంలో జిల్లా జడ్జి జస్టిస్ కమలాదేవి అవగాహన. మత్స్యకార కుటుంబాలను ఆదుకుంటామన్న పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ. ఇళ్లు నిర్మించిచ్చేందుకు రుణాలను అందజేస్తామంటూ హామీ. రజక వృత్తిదారుల సమస్యలు పరిష్కరించండి. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని కోరిన రజక జనసంఘం. వృద్ధురాలిపై అత్యాచారం కేసును ఛేదించిన పాలకొల్లు పోలీసులు. 3 నిందితులను అరెస్టు చేసినట్టు ఎస్పీ నయీం అస్మీ ప్రకటన. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.